వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మనం ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. నాగబాబు హోంమంత్రి అయితే మరి అనిత పరిస్థితి ఏంటి అంటూ కూడా మనం ఒక టైటిల్ కాయిన్ చేసాం. ప్రజెంట్ ఈ స్థాయిలో చర్చ కేవలం ఏపీలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్కి కానీ ఆయన ఫ్యాన్స్కి కానీ, నాగబాబుకి కానీ ఆ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్కి కానీ రెండు తెలుగు రాష్ట్రాలతో సంబంధం ఉంది. ఈరోజు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ అత్యంత కీలకంగా కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయనే ఇనిషియేట్ చేసి మరి అటు టీడీపీని ఇటు బీజేపీని ఏకతాటిపైకి తీసుకొచ్చారు. బీజేపీ కోసం టీడీపీ కోసం తను కొన్ని సీట్లు తగ్గించుకొని మరి 100% స్ట్రైక్ రేటే తనకు ముఖ్యమంత్రి కూడా మొన్నటి ఎన్నికల్లో నిలబడ్డారు. ఆయన అనుకున్నట్టుగానే 100% స్ట్రైక్ రేట్ కూడా సాధించడం జరిగింది. ఈ రోజున ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. తన పార్టీ తరఫున పోటీ చేసిన అన్ని స్థానాల్లో అభ్యర్థుల్ని, అటు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మొత్తాన్ని గెలిపించుకొని ఈరోజు మొన్నటి ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు. అందులో ఎవరికీ సందేహం లేదు. ఇక ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఆయన కేటాయించడం జరిగింది పవన్ కళ్యాణ్కి. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే, ఆయన బ్రదర్ అయిన నాగబాబు గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతూ వస్తోంది. ఎన్నికల కంటే ముందు జనసేన పెట్టిన దగ్గర నుంచి కూడా చిరంజీవి కంటే యాక్టివ్గా నాగబాబే జనసేనలో ఉన్నారు. అనేక సార్లు పవన్ కళ్యాణ్ తరపున ఆయనే వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులు ఎవరైనా ఆయన్ని తిట్టే ప్రయత్నం చేసినా, ఆయన మీద విమర్శలు చేసినా అదే స్థాయిలో సోషల్ మీడియా వేదికగా కూడా కౌంటర్లు ఇస్తూ వచ్చారు. ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తూ ఎన్నోసార్లు నాగబాబు కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అని కూడా అనిపించుకున్నారు. అయితే చిరంజీవి అనేక సార్లు తన తమ్ముడికి మద్దతుగా మాట్లాడినా జనసేనలో ఆయన అంత యాక్టివ్గా అయితే లేరు వెన్ కంపేర్డ్ విత్ నాగబాబు. బట్ మొన్నటి ఎన్నికలు వచ్చేటప్పటికి ఎన్ని పార్టీలు తనకు ఆహ్వానం అందించినా తన ఇంట్లో ఒక పార్టీ ఉండగా పొలిటికల్ పార్టీ తాను ఇంకో పార్టీతో ఉండడం కరెక్ట్ కాదు అంటూ కూడా చిరంజీవి మాట్లాడుతూ వచ్చారు. దెన్ ఆ క్రమంలోనే ఎన్నికల కంటే ముందు ఆయన కూడా అటు పవన్ కళ్యాణ్కి ఇటు కూటమి అభ్యర్థులకు కూడా ఆయనకు మద్దతు కూడా తెలపడం జరిగింది. దెన్ నాగబాబు విషయానికి వచ్చినట్లయితే గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఆయన ఫస్ట్ టైం ఆయన జనసేన పెట్టేటప్పటికి కొద్ది రోజులు అవుతోంది. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తూ వచ్చారు, కానీ ఆ రోజు అసలు జనసేన పోటీ చేయలేదు. ఎన్నికలకి చాలా తక్కువ సమయమే ఉంది. టీడీపీ అండ్ బీజేపీతో పొత్తులు పెట్టుకుని ఆ ఎన్నికలకు వెళ్ళారు. దెన్ ఏదైతే ఆ తర్వాత టీడీపీతో డిఫర్ అయ్యి 2019 ఎన్నికల్లో ఆయన ఒంటరిగానే పోటీ చేశారు పవన్ కళ్యాణ్. కొద్ది రోజులు లెఫ్ట్ పార్టీతో కలిసినప్పటికీ వాళ్ళని కూడా పక్కన పెట్టి ఆయన ఒంటరిగా పోటీ చేయడం జరిగింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తే గాజువాక, భీమవరం నుంచి 2 చోట్ల ఓడిపోయారు. ఇక ఆ రోజు చూస్తే నర్సాపురం ఎంపీగా పోటీ చేశారు నాగబాబు. వైఎస్ఆర్సీపీ నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేశారు. కేఏ పాల్ లాంటి వాళ్ళు కూడా పోటీ చేయడం జరిగింది. ఆ రోజున వైఎస్ఆర్సీపీ హవాలో ఇండివిజువల్ చరిష్మాతో రఘురామకృష్ణరాజు భారీ మెజారిటీతో గెలిచుంటే నాగబాబు ఓడిపోవడం జరిగింది. ఇక పూర్తిగా కొన్ని రోజులు ఆయన సైలెంట్ అయ్యారు. ఇక ఆ తర్వాత మళ్ళీ రీవ్యాంప్ అయ్యే ప్రయత్నం జరిగింది. జనసేన పూర్తిగా జనంలోకి వెళ్ళే ప్రయత్నం, పవన్ కళ్యాణ్ ఏదో ఒక ఇష్యూ తీసుకొని అలా తన తమ్ముడు వెనుక పూర్తి స్థాయిలో నిలబడ్డారు నాగబాబు. అనేక ఇష్యూల్లో నిలబడుతూ వచ్చారు ఆయన. ఇక అలాంటి నాగబాబును మరోసారి ప్రత్యక్ష ఎన్నికల్లో దించే ప్రయత్నం అయితే మొన్నటి ఎన్నికలకు ముందు జరిగింది. ఒక దశలో నాగబాబు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, ఆయన క్యాబినెట్లోకి తీసుకుంటారనే కొన్ని లీకులు కూడా వచ్చాయి. ఇంకొక దశలో అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీ చేస్తున్నారని కూడా అనేక రకాల ప్రచారం జరిగింది. ఇక ఆల్మోస్ట్ ఏదైతే ఈయన వెళ్ళి కొనతాల రామకృష్ణతో కూడా కలవడం జరిగింది. తాను అనకాపల్లి ఎంపీగా పోటీ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు కూడా నాగబాబు. అలాంటి స్థితిలో అటు బీజేపీతో కూడా ఒప్పందం కుదరడం జరిగింది. ఈ క్రమంలోనే అనకాపల్లి ఎంపీ టికెట్ బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది. సీఎం రమేష్కి ఇచ్చేందుకు కూడా అటు చంద్రబాబు నాయుడు అంగీకరించడం జరిగింది. బీజేపీ తరఫున ఆయన ఎంపీగా పోటీ చేసి గెలిచారు కూడా. ఈ క్రమంలో ఆయన ఎంపీగా కంటెస్ట్ నుంచి విరమించుకున్నారు. ఇక ఒక దశలో అనకాపల్లి ఎమ్మెల్యేగా నాగబాబు పోటీ చేస్తారనే చర్చ జరిగింది. కానీ ఆ క్రమంలోనే కొనతాల రామకృష్ణ అంతకంటే ముందుగానే పార్టీలోకి రావడం జరిగింది. ఆయన పార్టీలో కూడా యాక్టివ్ అయి ఉన్నారు. సో కొనతాల రామకృష్ణ తనకి టికెట్ రాదా వస్తుందా అన్న ఆలోచనలో ఆయన పార్టీ నుంచి వదిలి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డారు లాస్ట్ మినిట్లో. ఈ క్రమంలోనే ముందిచ్చిన హామీ మేరకు పవన్ కళ్యాణ్ తన అన్నను కన్విన్స్ చేసి ఆయన పోటీకి కూడా దూరంగా ఉంచారు. దానిలో భాగంగానే మొన్నటి ఎన్నికల్లో కొనతాల రామకృష్ణ అనకాపల్లి ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. దెన్ ఈరోజు చూసినట్లయితే ఇక అప్పటి నుంచి కూటమి సర్కార్ ఏర్పడింది. పవన్ కళ్యాణ్ తరపున ఆయన పార్టీ నుంచి మంత్రి పదవులు కూడా దక్కాయి. ఆయన పార్టీ తరపున పోటీ చేసిన వాళ్లకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక అప్పటి నుంచి నాగబాబుకు సంబంధించి అనేక రకాల చర్చ జరుగుతూ వచ్చింది. ఒక దశలో ఆయనకు ఒక కార్పొరేషన్ పదవి ఇవ్వబోతున్నారు, క్యాబినెట్ హోదా ఇవ్వబోతున్నారనే చర్చ వచ్చింది. ఇక ఎమ్మెల్సీ
ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారు, ఆయనకు పెద్దల సభకు పంపించబోతున్నారనే చర్చ కూడా జరిగింది. ఇంకో దశలో చూసినట్లయితే ఆయన టీటీడీ బోర్డు చైర్మన్గా ఏదైతే నాగబాబుకి ఇవ్వబోతున్నారో అలాంటి కీలక పదవి అనే చర్చ కూడా జరిగింది. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ చాలా రోజులుగా ఇవన్నీ కూడా ప్రచారం జరుగుతూ వచ్చినప్పటికీ తాజాగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చ అంటే నాగబాబుకు హోంమంత్రి పదవి ఇవ్వబోతున్నారు అని, ఎమ్మెల్సీని ఇచ్చి మంత్రిని చేస్తారనేది ఒక చర్చ అయితే ఆయనకే హోంమంత్రి ఇవ్వబోతున్నారనే చర్చ కూడా ఉంది. ఆ చర్చ రావడానికి కారణం ఏంటంటే ఇటీవలే పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్సే. నేనే కనుక హోమ్ మినిస్టర్ అయ్యి ఉంటే ఆ పదవి తీసుకుంటా అంటూ కూడా ఆయన చాలా గట్టిగా మాట్లాడితే ఆ రోజు హోంమంత్రిగా ఉన్న అనిత కూడా వివరణ ఇచ్చారు దాని మీద, ఆ అంశానికి సంబంధించి. ఆ తర్వాతే వైసీపీ సోషల్ మీడియా అరాజక శక్తుల మీద టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చాలా ఫర్మ్గా వ్యవహరించిందనే వాదనలు కూడా ఉన్నాయి. అది పక్కన పెడితే నాగబాబుకు మాత్రం ఈ రోజున ఎమ్మెల్సీ ఇస్తారు, క్యాబినెట్లోకి తీసుకుంటారు అనేది ఒక చర్చ అయితే ఎట్ ద సేమ్ టైం ఆయన హోమ్ మినిస్టర్ చేస్తారు అని చాలా సీరియస్గా జనసేన శ్రేణులోని మెగా అభిమానుల్లోని చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడే ఒక ట్విస్ట్, ఈరోజు ఆల్రెడీ అనిత మంత్రిగా ఉన్నారు, హోంమంత్రిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో మొదటిసారి ఆమె పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఆవిడ ఓడిపోయారు కూడా. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే 2024 కంటే ముందుగా ఆమెకి మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చున్నారు టీడీపీ నుంచి. అదే స్థాయిలో ఆమె ప్రతి ఇష్యూ మీద ఫైట్ చేస్తూ వచ్చారు, వైఎస్ఆర్సీపీకి కూడా టార్గెట్ అవుతూ వచ్చారు. పార్టీలో కీలకమైన మహిళా నేతగా ఎమర్జ్ అవ్వడంలో అనిత సక్సెస్ అయ్యారని అనుకోవాలి. అలాంటి అనిత మరొకసారి మొన్న ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది, ఎన్నో రాజకీయాలను తట్టుకుని. ఆమెకి అదేవిధంగా హామీ ఇచ్చిన మేరకు ఆమెను అత్యంత కీలకమైన హోమ్ మినిస్టర్గా కూడా చేశారు చంద్రబాబు నాయుడు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే హోమ్ మినిస్టర్ అయితే నేనే కామెంట్స్ చేశారో ఆ రోజే ఆమె ఎఫిషియన్సీకి సంబంధించి కొన్ని విమర్శలు వచ్చాయి ప్రతిపక్షాల నుంచి. వాటన్నిటికి కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా ఎఫెక్టివ్గా తన శాఖ మీద ఆమె ఫోకస్ పెట్టి పనిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇదే సమయంలో నాగబాబుకి హోమ్ మినిస్టర్ పదవి అనే చర్చ జరుగుతున్న సమయంలో ఈరోజు అనితకు సంబంధించిన అనుచరులు కానీ అనిత ఫాలోయర్స్ కానీ ఒకంత ఆందోళనకు గురవుతున్న మాట అయితే వాస్తవం. ఎందుకంటే హోమ్ మినిస్ట్రీ అనిత నాగబాబుకి ఇవ్వాలంటే అనితని పక్కన పెట్టాల్సి వస్తుంది. మరి అనితని పూర్తిగా పక్కన పెడతారా, లేకుంటే ఆమెకి తాత్కాలికంగా ఏదో ఒక మంత్రి పదవిని కేటాయిస్తారనేది ఒక చర్చ. ఇదే జరిగితే అనిత తన పార్టీ శ్రేణులకు కానీ తన ఫాలోయర్స్కి కానీ వాళ్ళని ఎలా కన్విన్స్ చేయగలుగుతుంది, ఏం చెప్పుకుని జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది అనేది ఒక చర్చ. ఎందుకంటే ఉన్న ఫలంగా మంత్రి పదవి నుంచి తీసి పక్కన పెడతామో శాఖ మార్చడమో చేస్తే అది ఆమెకు నిజంగానే సెట్ బ్యాక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ని కూడా అందరూ ఆమెకు ఆపాదించే అవకాశం ఉంటుంది. అందుకే మరి ఈ విషయంలో ఇది కేవలం నాగబాబుకు హోంమంత్రి అనేది కేవలం ప్రచారంగానే ఉంటుందా, లేకుంటే నిజంగా కూటమి సర్కారు ఈ దిశగా ఆలోచన చేస్తుందా, ఆ దిశగా పవన్ కళ్యాణ్ నిజంగా చంద్రబాబుని ప్రెషరైజ్ చేస్తున్నారు అనేది కూడా ఇంకొద్ది రోజుల్లో తేలిపోబోతోంది. మొత్తానికైతే మాత్రం నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయం ఎమ్మెల్సీ ఇచ్చి అనేదైతే పూర్తి స్థాయిలో 100% వాస్తవం అనేది అయితే ఒక లీక్. బట్ అట్ ద సేమ్ టైం అనితను తొలగించి నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే మరి అనిత సిచ్యువేషన్ ఏంటి అనేది మాత్రం అత్యంత కీలకం కాబోతుంది. బట్ పార్టీకి పార్టీ అధినేతలకు అంతే లాయల్గా ఉంటూ వచ్చారు ఆవిడని తీసి పక్కన పెడతారని కూడా ఈరోజు పార్టీలో కొంతమంది నేతలు అయితే ఆ చర్చకైతే సిద్ధంగా లేరని అనుకోవాలి. మరి అలాంటి సిచ్యువేషన్లో అనిత ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.